ఫ్రెండ్స్, ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా పరిగెత్తే జంతువుల గురించి మీకు తెలుసా? అమాయకంగా కనిపించే జీబ్రాలు ఈ ప్రపంచంలో వేగంగా పరిగెత్తే జంతువుల్లో ఒకటిని మీకు తెలుసా? ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో వేగంగా పరిగెత్తగలిగే 12 జంతువుల గురించి అండ్ వాటికి సంబంధించి ఎన్నో ఆశ్చర్యపరిచే విషయాలను ఇప్పుడు నేను మీకు చెప్తాను. వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి అండ్ మీ ఫేవరెట్ అనిమల్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. నంబర్ 12 జాక్ రాబిట్. ఫ్రెండ్స్, చూడ్డానికి ఇది ఒక కుందేలు లాగా ఉంటుంది, కానీ ఇది కుందేలు కాదు. కుందేలు జాతికి చెందిన హేర్ అనే జంతువు. దీనికి కుందేలుకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అడవిలో దీన్ని చాలా జంతువులు వేటాడతాయి. చాలా మంది మనుషులు కూడా వీటిని వేటాడుతూ ఉంటారు, కానీ చాలా వరకు ఇది వాటి నుంచి తప్పించుకుంటుంది. ఇతర జంతువుల నుంచి తప్పించుకోవడానికి ఇది గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. అది కూడా జిగ్జాగ్ ప్యాటర్న్ లో పరిగెడుతుంది. దీని ముందు కాళ్ళ సాయంతో ఇది చాలా ఎత్తు వరకు కూడా జంప్ చేయగలుగుతుంది. ఇది ఎంత దూరం వరకు జంప్ చేయగలుగుతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇది ఒక్కసారిగా 20 అడుగుల వరకు జంప్ చేయగలదు. ఇది భూమిపైన ఉన్న జంతువుల నుంచి మాత్రమే కాదు, ఆకాశంలో ఎగిరే ఈగల్స్ నుంచి కూడా చాలా సులభంగా తప్పించుకోగలదు. ఈ వీడియోలో ఇది ఈగల్ నుంచి ఎంత సులభంగా తప్పించుకుందో మీరు క్లియర్ గా చూడవచ్చు. నంబర్ 11 హైనా. సాధారణంగా హైనాలు గంటకు 64 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తి ఇతర జంతువులను వేటాడి తినేస్తాయి. కేవలం ఇది మాత్రమే కాదు, ఇది ఇతర జంతువులు వేటాడిన ఆహారాన్ని కూడా వాటి దగ్గర నుంచి లాక్కోవడానికి ప్రయత్నిస్తాయి. ఇవి వేగంగా పరిగెడుతూ పెద్ద పెద్ద జంతువులను కూడా చాలా ఈజీగా వేటాడతాయి. దీని బారి నుంచి ఏ జంతువు తప్పించుకోలేదు. కేవలం జంతువులని మాత్రమే కాదు, దీనికి అవకాశం దొరికితే మనుషులపైన కూడా దాడి చేసి తినేస్తుంది. నంబర్ 10 జీబ్రా. ఈ భూమిపైన వేగంగా పరిగెత్తగల జంతువుల్లో జీబ్రా ఒకటి. చాలా మంది దీనిని ఒక సాధారణ జంతువు అని అనుకుంటారు. ఇవి దాదాపుగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాయి. జీబ్రాలని ఎక్కువగా సింహాలు, చిరుతలు, ఆఫ్రికన్ వైల్డ్ డాగ్లు, మొసళ్ళు, హైనాలు వేటాడతాయి. ఈ జంతువుల నుంచి తప్పించుకోవడానికి ఈ జీబ్రా జిగ్జాగ్ ప్యాటర్న్ లో పరిగెడుతుంది. నిజానికి జీబ్రాలు చిన్నప్పటి నుంచే చాలా వేగంగా పరిగెడతాయి. వీటి పిల్లలు కూడా పుట్టిన ఒక రోజుకే పరిగెత్తడం మొదలు పెడతాయి. నంబర్ 9 ఆఫ్రికన్ వైల్డ్ డాగ్. ఫ్రెండ్స్, ఈ జంతువు పేరు ఆఫ్రికన్ వైల్డ్ డాగ్. దక్షిణాఫ్రికాలో జీవించే ప్రమాదకరమైన జంతువుల్లో ఇది ఒకటి. ఇవి గంటకు 72 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఇతర జంతువులను వేటాడతాయి. ఇవి ఎక్కువగా కలిసి ఉండడానికే ఇష్టపడతాయి. ఫ్రెండ్స్, దీని శరీర ఆకారం చూడ్డానికి చాలా వింతగా ఉంటుంది. దీని కళ్ళు ఎంత భయంకరంగా ఉంటాయంటే చాలా జంతువులు వీటి కళ్ళను చూస్తేనే భయపడతాయి. మన మనుషుల దగ్గర నుంచి అడవి జంతువుల వరకు అన్ని వీటిని చూసి పారిపోతాయి. ఇవి వేటాడేటప్పుడు కూడా గుంపులుగానే ఉంటాయి. చాలా సార్లు ఇవి వైల్డ్ బఫెలోస్ ని కూడా వేటాడతాయి. అవకాశం దొరికితే చాలు ఇవి పెద్ద పెద్ద జంతువులను కూడా చాలా సులభంగా వేటాడతాయి. అందుకని చాలా జంతువులు వీటిని చాలా దూరంలో చూసినా సరే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాయి. దీన్ని బట్టి ఇది ఎంత ప్రమాదకరమైన జంతువో మీకు అర్థమయ్యే ఉంటుంది. గ్రే హౌండ్. ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక వేటాడే కుక్క మాత్రమే కాదు, ఈ భూమిపైన వేగంగా పరిగెత్తగలిగే జంతువుల్లో ఇది ఒకటి. ప్రాచీన కాలంలో ఈ గ్రే హౌండ్స్ ని కుందేళ్లను, నక్కలను, జింకలను వేటాడడానికి ఉపయోగించేవారు. ఇవి చాలా సులభంగా వాటిని వేటాడేవి. ఇవి గంటకు 72 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాయి. దీని శరీరం బలమైన కాళ్ల వల్లనే ఇది ఇంత వేగంగా పరిగెత్తగలుగుతుంది. ఒకవేళ ఇది ఏ జంతువు వెనకైనా పడితే ఆ జంతువు దీని నుంచి తప్పించుకోవడం సింహం పంజా నుంచి తప్పించుకోవడం అంత కష్టం. ఈ లక్షణాల వల్ల చాలా మంది వీటిని పెంపుడు జంతువుల్లాగా పెంచుకుంటారు. బ్లాక్ బక్. ఫ్రెండ్స్, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. ఈ జంతువును వేటాడినందుకే సల్మాన్ ఖాన్ గారు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇండియా, నేపాల్ అడవుల్లో ఎక్కువగా కనిపించే ఈ జంతువు వేగంగా పరిగెడుతుందని చాలా మందికి తెలియదు. ఇది గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. మన కళ్ళు మూసి తెరిచే లోపే ఇది అక్కడి నుంచి పారిపోతుంది. దీని కొమ్ములు దాదాపుగా 14 నుంచి 30 ఇంచుల పొడవు ఉంటాయి. వీటి కొమ్ములు చాలా అందంగా ఉంటాయి. ఈ కారణం చేతనే చాలా మంది వీటిని వేటాడుతూ ఉంటారు. అందుకనే దీన్ని అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్న జంతువుల లిస్టులో చేర్చారు. అయినా సరే ఈ రోజుకు కూడా చాలా మంది దీన్ని వేటాడుతూనే ఉన్నారు. వీటిని సంరక్షించకపోతే త్వరలోనే ఇవి అంతరించిపోవడానికి అవకాశం ఉంది.
లయన్. ఫ్రెండ్స్, సింహం గురించి మనందరికీ బాగా తెలుసు. జంతువులను వేటాడడంలో సింహం ఎప్పుడూ ముందుంటుంది. ఇది గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. కానీ దీని భారీ శరీరం వల్ల ఇది కొంత దూరం వరకే పరిగెత్తగలుగుతుంది. అందుకనే ఇది దాడి చేసే ముందు జంతువులకు చాలా దగ్గరగా వెళ్తుంది. ఒకవేళ ఇవి పరిగెత్తడం ఆపేస్తే వెంటనే మళ్ళీ పరిగెత్తలేవు. దాడి చేసేటప్పుడు ఇవి కొంత ఎక్కువ దూరంలో ఉన్నా సరే వీటి నుంచి ఆ జంతువులు ఈజీగా తప్పించుకుంటాయి. చాలా సార్లు అలా జరిగింది కూడా. ఇంత వేగంగా పరిగెత్తినా సరే ఇవి కొద్ది దూరం వరకే పరిగెత్తి ఆగిపోతాయి. అప్పుడు వీటి బారి నుంచి ఆ జంతువులు చాలా సులభంగా పారిపోగలుగుతాయి. వైల్డ్ బీస్ట్. ఫ్రెండ్స్, ఈ జంతువు పేరు వైల్డ్ బీస్ట్. దక్షిణ మరియు తూర్పు ఆఫ్రికాలో నివసించే ఈ జంతువుని గ్ను అని కూడా అంటారు. ఆవులాగా కనిపించే ఈ జంతువుల్లో 2 రకాలు ఉంటాయి. వీటిలో నల్ల వైల్డ్ బీస్ట్లు అండ్ బ్లూ కలర్ వైల్డ్ బీస్ట్లు ఉంటాయి. వీటి ఆకారం, కొమ్ములు చాలా వింతగా ఉంటాయి. ఇవి సింహాల అంత వేగంగా పరిగెత్తగలవు. ఇంకా చెప్పాలంటే సింహాల కంటే వేగంగా కూడా పరిగెత్తగలవు. ఇది వేగంగా పరిగెత్తడం వల్లనే వీటిని వేటాడడానికి వచ్చిన జంతువులు వెనకే ఉండిపోతాయి. ఇవి అంత సులభంగా ఏ జంతువుకు దొరకదు. కానీ ఈ అమాయకమైన జంతువులు మనుషుల బారి నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. ఆఫ్రికాలో చాలా మంది ప్రజలు వీటిని వేటాడి ఎక్కువగా తింటారు. ఇది అలాగే కొనసాగితే త్వరలోనే ఇవి అంతరించిపోతాయి. క్వార్టర్ హార్స్. ఫ్రెండ్స్, వేగంగా పరిగెత్తే జంతువుల గురించి మాట్లాడుకున్నప్పుడు గుర్రం గురించి చెప్పకపోతే గుర్రాన్ని అవమానించినట్లు అవుతుంది. క్వార్టర్ హార్స్ గుర్రాల జాతి చాలా వేగంగా పరిగెడుతుంది. ఈ ప్రపంచంలోనే వేగంగా పరిగెత్తే జంతువుల్లో 4వ స్థానంలో ఇది ఉంది. క్వార్టర్ హార్స్ అమెరికాలో ఉన్న పాపులర్ హార్స్ బ్రీడ్లలో ఒకటి. ఇవి వేగంగా పరిగెత్తడం వల్ల వీటితో గుర్రం పందాలను కూడా పెడతారు. దృఢమైన శరీరం, తక్కువ ఎత్తు ఉండే ఈ గుర్రాలు గంటకు 84 కిలోమీటర్ల నుంచి 88 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాయి. అందుకనే ఈ గుర్రాలని అమెరికా ప్రజలందరూ చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఇవి చాలా వేగంగా పరిగెడతాయి. కానీ కొంత దూరం వరకే ఆ వేగాన్ని మెయింటైన్ చేస్తాయి. తర్వాత ఆ స్పీడ్ కొద్దిగా తగ్గుతుంది. నంబర్ 3 స్ప్రింగ్ బాక్. ఫ్రెండ్స్, ఈ జంతువుని మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరు. ఇది జింకల జాతికి చెందిన జంతువు. ఇవి విపరీతమైన వేగంతో పరిగెడతాయి. వీటిని ఏ జంతువైనా వేటాడాలని చూస్తే ఆ జంతువు పూర్తిగా అలసిపోయి ఆగిపోతుంది. ఇవి గంటకు 88 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాయి. కేవలం ఇది మాత్రమే కాదు, ఇవి పరిగెడుతున్నప్పుడు జంప్ కూడా చేస్తాయి. అది కూడా 6 అడుగుల ఎత్తు వరకు జంప్ చేయగలుగుతాయి. ఇవి పరిగెత్తుతూ స్ప్రింగ్ లాగా జంప్ చేస్తూ వెళ్తాయి. దీన్ని పట్టుకోవడం అంటే వేగంగా ప్రయాణిస్తున్న కారుని పట్టుకున్నంత కష్టం. పులులు, సింహాల్లాంటి ఎన్నో జంతువుల బారి నుంచి ఇది చాలా సులభంగా తప్పించుకోగలుగుతుంది. నంబర్ 2 ప్రాంగ్ హార్న్. ఫ్రెండ్స్, ఈ జంతువు కూడా జింకల జాతికి సంబంధించిందే. ఈ భూమిపైన వేగంగా పరిగెత్తగలిగే జంతువుల్లో ఇది 2వ స్థానంలో ఉంది. కెనడాకి కాలిఫోర్నియాకి మధ్య ఉన్న అడవుల్లో నివసించే ఈ జంతువు గంటకు 98 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి వెస్ట్రన్ హెమిస్ఫియర్ లోనే వేగంగా పరిగెత్తగలిగే జంతువుగా నిలిచింది. ఇది ఇతర జంతువుల లాగా కొంత దూరం వేగంగా ప్రయాణించి ఆగిపోదు. ఇది చాలా దూరం వరకు వేగంగానే ప్రయాణిస్తుంది. ఇది 6 కిలోమీటర్ల వరకు గంటకు 56 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అలానే 1.6 కిలోమీటర్ల వరకు గంటకు 67 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది వేగంగా పరిగెత్తడం వెనుక ఒకే ఒక కారణం ఉంటుంది. అదేంటంటే ప్రమాదకరమైన జంతువుల బారి నుంచి తప్పించుకోవడం. ఇవి భయంకరమైన జంతువుల బారి నుంచి కూడా చాలా సులభంగా తప్పించుకోగలుగుతాయి. నంబర్ 1 చీతా. ఫ్రెండ్స్, ఈ భూమిపైన అత్యంత వేగంగా పరిగెత్తగలిగే జంతువు చీతా. ఇది గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. ఇది ఎక్కువసేపు పరిగెత్తలేదు. దాదాపు 1 నిమిషం వరకు మాత్రమే పరిగెత్తగలుగుతుంది. కానీ ఈ కొంత సమయంలోనే ఇది రేసింగ్ కార్ని కూడా దాటుకుని వెళ్ళగలదు. ఇది పరిగెడుతున్నప్పుడు భూమి మీద కంటే ఎక్కువసేపు గాల్లోనే ఉంటుంది. దీన్ని బట్టి ఇది ఎంత వేగంగా పరిగెత్తగలదో మీకు అర్థమయ్యే ఉంటుంది. దీని చిన్న శరీరం ఇది వేగంగా పరిగెత్తడానికి సహాయపడుతుంది. ఇవి వీటి శక్తినంతా ఉపయోగించి పరిగెడతాయి. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే వీటి సంఖ్య ఇప్పుడు తగ్గిపోతూ ఉంది. ఇది ఇప్పుడు ఫ్యూచర్ లో అంతరించిపోయే జంతువుల లిస్ట్ లో ఉంది. చాలా దేశాల గవర్నమెంట్స్ దీన్ని కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఈ ప్రపంచంలో వీటి సంఖ్య తగ్గిపోతూనే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ జంతువులన్నిట్లో మీకు ఏ జంతువు బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి. అలా చేస్తే నేను ముందు చేసే వీడియోస్ కి నాకు ఒక మోటివేషన్ లా ఉంటుంది.